హలో ఎవ్రీవన్. సో, ఇందులో ఉన్న డాష్‌బోర్డ్‌ను మనం ఏ విధంగా ఏ విధంగా మనం ప్రిపేర్ చేస్తామో క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, వీడియోని పూర్తి వరకు చూడండి. ఎండ్ వరకు చూడండి. మీకు అర్థమవుతది డీటెయిల్‌గా. సో, ఇందులో వచ్చి మనం ఫస్ట్ డాటా కలెక్ట్ చేసుకుందాం. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ డాటా కలెక్ట్ చేసుకున్నాం. డిఫరెంట్ ఇండస్ట్రీస్. సో, ఆ డాటాని కలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ రిప్రజెంట్ చేశా. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్టు ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఒక డయాగ్రామ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఫండమెంటల్ అనాలిసిస్. నెక్స్ట్ టేబుల్ వచ్చి సో క్యాష్ రిజర్వ్ అంటే అసెట్స్, తర్వాత వర్కింగ్ క్యాపిటల్స్ ఈ చార్ట్ వచ్చి తర్వాత మనం ఇక్కడ ఇండస్ట్రీ ఉంది. ఇండస్ట్రీలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఏ ఇండస్ట్రీ ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇండస్ట్రీ తగ్గట్టు స్టాక్స్ అనేవి వస్తుంటాయి, అంటే కంపెనీస్ వస్తుంటాయి. ఆ కంపెనీలో మనం ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఇలా ఉంది క్వార్టర్లీ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ యాన్యువల్ పర్ఫార్మెన్స్ అండ్ అసెట్స్ అండ్ షేర్ ఓనింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఇయర్లీ బేస్. సో అసెట్స్ ఎలా ఉన్నాయి ఇయర్లీ వైజ్ అండ్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ అండ్ మంత్లీ వైజ్ అంటే క్వార్టర్లీ వైజ్. సో 11 ఇయర్స్ దాకా మన దగ్గర డాటా ఉంది. సో 11 ఇయర్స్ కంపారిజన్ ఇక్కడ చేసుకోవచ్చు, ఓకే కదా. సో ఇక్కడ యాన్యువల్ పర్ఫార్మెన్స్ కూడా మనం డీటెయిల్గా ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఓవరాల్ డాష్ బోర్డ్. సో రిప్రజెంట్ ఆల్ ద థింగ్స్. సో ఫండమెంటల్ అనాలిసిస్, క్వార్టర్లీ పర్ఫార్మెన్స్, యాన్యువల్ పర్ఫార్మెన్స్, అసెట్స్, షేర్ ఓనింగ్ ప్యాటర్న్ అండ్ క్యాష్ రిజర్వ్డ్ అసెట్స్ అండ్ వర్కింగ్ క్యాపిటల్స్ అండ్ అదర్ థింగ్. సో ఈ ఆల్ థింగ్స్ అనేవి మనం ఒక దానిలో రిప్రజెంట్ చేసినాం. సో ఈ రిప్రజెంట్ చేసిన డేటాని ఫస్ట్ ఎలా చేయాలి, ఎలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఒక ఎక్సెల్ డేటాను కలెక్ట్ చేసిన డేటా ఉంది. సో కలెక్ట్ చేసిన డేటాను అనలైజ్ చేసి దాన్ని పవర్ బిలో రిలేషన్షిప్ మోడల్ని బిల్డ్ చేసి, అంటే టేబుల్ ఏని టేబుల్ బితో, టేబుల్ బిని టేబుల్ సితో, టేబుల్ సిని టేబుల్ డితో ఇట్లా రిలేషన్షిప్ లాగా ఎండ్ టు ఎండ్ చేసి బిల్డ్ చేసి దాని ద్వారా ప్రైమరీ కీ అండ్ సెకండరీ కీతోని బిల్డ్ చేసి మనం ఒకదానికి ఒకటి రిలేషన్షిప్గా లైక్ ఒక ఫ్యాక్టర్ సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకే డాష్బోర్డ్లో విజిబుల్ అయ్యే విధంగా మనం ఇవాళ డెవలప్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ చూసినట్టయితే నా దగ్గర ఒక డాటా అనాలిసిస్ ఉంది. సో ఇది వచ్చి స్టాక్ అనాలిసిస్. ఈ స్టాక్ అనాలిసిస్లో నేను మ్యాథ్స్ నా దగ్గర వచ్చి ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్ ఉంది. ఫండమెంటల్లో బేసిక్ డీటెయిల్స్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. సో నేనైతే 2 ఇండస్ట్రీని కవర్ చేసిన, ఒకటి స్టీల్ ఉన్న, ఒకటి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. సో ఈ 2 ఇండస్ట్రీ ఉన్నాయి. ప్రజెంట్ వచ్చి దిస్ ఇస్ శాంపిల్ డేటా. సో ఫర్దర్గా ఇంకేమైనా చేస్తే లార్జ్ డేటా కూడా మనం కలెక్ట్ చేసుకొని వాల్యూమ్ డేటా చాలా నెంబర్ ఆఫ్ శాంపిల్ తీసుకొని లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా తీసుకొని దాని ద్వారా కూడా మనం డాష్బోర్డ్ క్లియర్గా బిల్డ్ చేసుకోవచ్చు. సో అది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇలా ఎక్సెల్లో చూస్తే మనం కంపారిజన్ అయినా ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ స్టాక్ ఉంది, మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది, పిఈ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్ మళ్ళీ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఇంకో వేరే షీట్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది. సో వేరే షీట్కి వెళ్ళి సేల్స్ ఎలా ఉంది, ఎక్స్పెన్షన్ ఏంది, 2021లో ఎలా ఉంది, 24లో సెప్టెంబర్ 2024లో ఎలా ఉంది. సో ఇలా చూడాలంటే చాలా కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది. సో దీన్ని మనం డాష్బోర్డ్లో ఏ విధంగా ప్రజెంట్ చేస్తే సో కొంచెం విజిబిలిటీ ఎలా ఉంటుంది, పీర్ టు పీర్ కంపారిజన్ ఎలా ఉంటుంది అని చాలా ఈజీ వేలో కంపేర్ చేసుకోవడానికి రీడబిలిటీ అనేది చాలా మంచి ఫ్యాక్టర్గా చూపిస్తుంది. సో అది మనం ఏ విధంగా ప్రజెంట్ చేస్తామో డిస్కస్ చేద్దాం. సో దీనిలో వచ్చి నేను డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి. యాన్యువల్ రెవెన్యూ ఉంది. సో ఇది క్వార్టర్లీ పర్ఫార్మెన్స్. సో ఎవ్రీ ఇయర్ 4 క్వార్టర్స్ ఉంటాయి. ఆ 4 క్వార్టర్స్ ఒక డేటా ఇది. అలా 2021 నుంచి 2024 వరకు ఉంది రెవెన్యూ. యాన్యువల్ రెవెన్యూ అనేది ఇయర్ వైజ్ రెవెన్యూ. సో మనకు ఇండియాలో మార్చ్ 31st ఇస్ ద ఇయర్ ఎండ్. సో ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు ఇయర్ ఎండ్ ఉంటుంది. సో అది ఇయర్ ఎండ్ డేటా. సో మనకు మార్చ్ 2023 ఫైనాన్షియల్ ఇయర్ డేటా ఇది అప్ టు మార్చ్ 2024 వరకు ఉంది, అంటే 11 ఇయర్స్ డేటా ఉంది. తర్వాత అసెట్స్ కూడా సేమ్ 11 ఇయర్స్ అసెట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అసెట్స్ ఎలా సో ఇంక్రీజ్ అయినాయా లేకుంటే డిక్రీజ్ అయినాయా లేకుంటే ఎలా ఉన్నాయి, టోటల్ అసెట్స్ ఎంత ఉంది, ఫిక్సబుల్ అసెట్, టాంజిబుల్ ఈక్విటీ, అవన్నీ ఈ డేటా ఉంది ఇక్కడ. సో క్యాష్ ఫ్లోస్, సో వాళ్ళకి ఇన్కమ్ క్యాష్ ఫ్లోస్ ఎలా వస్తున్నాయి, ఇన్ ఎలా ఉంది, అవుట్ ఎలా ఉంది, సో క్యాష్ ఫ్లో ఉందా లేదా, ఫైనాన్షియల్ యాక్టివిటీ ఏ విధంగా ఉందో. సో ఇది క్యాష్ ఫ్లోని రిప్రజెంట్ చేస్తుంది. సో రేషియోస్ అది వాళ్ళ ఇన్వెంటరీ డేస్ ఎలా ఉన్నాయి, వర్కింగ్ క్యాపిటల్ ఎలా ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అనేది రేషియోస్ ఇండికేట్ చేస్తుంది.
షేర్ హోల్డింగ్ అనేది ఫ్రమ్ 2021 నుంచి 2020 వరకు ప్రమోటర్స్ ఎలా ఉన్నారు, ఎఫ్ఈఐస్ ఉన్నారు, డిఎస్ ఎలా ఉన్నారు, గవర్నమెంట్ ఎలా ఉంది, గవర్నమెంట్ యొక్క షేర్ ఎంత ఉంది, పబ్లిక్ షేర్ ఎంత ఉంది, పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ రీటైల్ షేర్. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి ఫ్రమ్ 2021 నుంచి 2024. సో కంపారిజన్ చేసుకోవడానికి. సో 2021 ఎంత ఉంది, 33.92 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 33.19 ఉంది. అంటే డిక్రీజ్ అయింది. ప్రమోటర్స్ అనేది డిక్రీజ్ అయిపోయారు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఎంత ఉన్నారు, 21.36 ఉంది. ఇప్పుడు 19 ఉంది. అంటే డిక్రీజ్ అయిపోతారు. డిఎస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లు ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఎఫ్ఐఎస్ తీసుకొని విచ్ వన్ ఈస్ ద బెస్ట్ వన్ అని పేర్ టు పేర్ కంపేర్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీ లెవెల్, లేకుంటే ఒక స్టాక్ నుంచి ఇంకో స్టాక్ కంపారిజన్, సో సెగ్మెంట్ వైజ్ కంపారిజన్, రెవెన్యూ వైజ్ కంపారిజన్. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉండాలి. సో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఎలా చేయాలి, ఎలా గెదర్ తీసుకోవాలి, ఎలా కలెక్ట్ తీసుకోవాలి, ఎలా అనలైజ్ చేయాలి. సో ఒకటి ఇదైతే రా డేటా. సో ఈ రా డేటాని నేను రిలేషన్షిప్ మోడల్ని ఎస్టాబ్లిష్ చేసుకొని దాని నుంచి ఈజీగా అర్థమయ్యే విధంగా డాష్బోర్డ్ని నేను ప్రజెంట్ చేస్తాను. సో ఇప్పుడున్న ప్రజెంట్ డేటా ఇది. ఓకే, ఇప్పుడు మనం పవర్ బై ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాం బ్లాంక్ రిపోర్ట్. సో ఇది మన హోమ్, దిస్ ఈజ్ హోమ్ బటన్, దిస్ హోమ్ బటన్ ఆప్షన్స్, ప్యానల్ ఆప్షన్. సో దిస్ ఈజ్ ద విజువలైజేషన్. ఏ చార్ట్ నువ్వు ఇక్కడ యూజ్ చేసుకున్నావు ఉంటుంది. ఇక్కడ డాటా. సో డాటాను ఇక్కడ ఫిల్టరైజ్ చేసుకొని ఏ డాటాను నువ్వు ఏ చార్ట్లో రిప్లికేట్ చేస్తావు అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఫిల్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫిల్టర్స్ దీనికి అప్లికేబుల్ చేయాలని. సో ఇది రిపోర్టింగ్ వ్యూ. దిస్ ఇస్ ద టేబుల్ వ్యూ. దిస్ ఇస్ ద రిలేషన్షిప్ మోడల్ వ్యూ. సో మోడల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఇక్కడ A to Bకి, B to C ఎలా మోడల్ ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి రిలేషన్షిప్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలో చెప్తాం. ఇది క్వెరీ వ్యూ. ఓకే, సో నేను ప్రజెంట్ వచ్చి ఇక్కడ నేను గెట్ డేటా తీసుకుంటున్నాను. మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, అది ఎక్సెల్ వర్క్ బుక్లో ఉంది. సో ఇది డౌన్లోడ్లో ఉంటే, సో డౌన్లోడ్ నుంచి స్టాక్ అనాలిసిస్ ఈ ఫైల్ నేను తీసేసుకున్నాను. సో దీనిలో డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి. సో దానికి ఇండివిజువల్ షీట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ప్రతిదీ తీసుకున్నాను. ఫస్ట్ ఫండమెంటల్ కావాలి, తర్వాత నాకు ఒక క్వార్టర్లీ, యాన్యువల్, అసెట్స్, క్యాష్ ఫ్లో, రేషియోస్ అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది. సో నేను దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. సో ట్రాన్స్పోర్ట్ అంటే మనం ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా, ఏమైనా డేటాని మనం అనలైజ్ చేసి లైక్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, బగ్స్ ఉన్నా వాటిని క్లియర్ చేసుకోవడానికి. సో ఇక్కడ డేటాను అనలైజ్ చేయడానికి ఈ ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఫండమెంటల్ చూసిన అనుకో, నాకు సెక్షన్, ఇండస్ట్రీ, స్టాక్, మార్కెట్ క్యాపిటల్ ఓకే, ఇది బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే ఒక స్ట్రక్చర్ మేనర్లో ఉంది. సో ఇది పవర్ బైకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఫైన్. సో క్వార్టర్లీ చూస్తే మనది ఇది హెడర్ ఉండాలి. సో ఇది హెడర్ లేదు కాబట్టి నేను ఇది హెడర్ చేస్తున్నాను. సో యూజ్ ఫస్ట్ రో యాజ్ ఎ హెడర్. ఓకే, ఈ సెక్షన్, స్టాక్, పారామీటర్. సో ఓకే, ఇవన్నీ బాగున్నాయి. ఓకే, ప్యాటర్న్ యూజ్ ఫస్ట్ రో యాజ్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు వరకు అయితే మన డేటా అయితే బాగా వచ్చింది. సో ఇది ఓకే, దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాక ఇక్కడ లోడ్ అవుతుంది. అక్కడ ఉన్న డేటాని ఈ మోడల్ డేటాలకి చేంజ్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఆ డేటాని ఇక్కడ యూజ్ చేసుకొని డాష్బోర్డ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, రిలేషన్షిప్ కూడా ఇంకోటి ఇప్పుడు వచ్చిన అప్డేట్లో అంతకుముందు అంటే రిలేషన్షిప్ అనేది మనమే బిల్డ్ చేసుకుంటాం. సో రిలేషన్షిప్ అనేది మనము A to B అంటే ఫస్ట్ ఒక వన్ టేబుల్కు, సెకండ్ టేబుల్కు ఏ ఫ్యాక్టర్ని మనం ఏ పారామీటర్ని దానికి లింక్ చేయాలనేది మనం చేసేటోళ్ళం. బట్ ఇప్పుడున్న అప్డేట్ ఉన్న పవర్ బిఐలో మంత్లీ అప్డేట్ వస్తాయి కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ మోడల్లో మనం ఒకసారి ఈ షీట్స్ అన్ని మనం కలెక్ట్ చేసేసాం కదా, ఈ టేబుల్ వీళ్ళు అన్నీ ఇచ్చేసాం కదా. సో ఆటోమేటిక్ ఇవన్నీ ఏమైందంటే ఒకదానికి ఒకటి ఎక్కడెక్కడ లైక్ యూనిక్ అంటే లైక్ రిపీటెడ్ పారామీటర్స్ ఉంటుంది చూసినాం, దానికి ఇది లింకప్ చేసేసుకుంటుంది ఆల్రెడీ. ఒకసారి మనం చూసుకున్నాం అనుకో రిలేషన్షిప్ మోడల్లో చూడండి. సో ఇక్కడ దీంతో ఇది లింకప్ అయిపోయింది, దీంతో ఇది లింక్ అయింది, దీంతో ఇది రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ మనకు మేజర్ ఏంది ఇండస్ట్రీ, ఫండమెంటల్ అనేది మనం మెయిన్ షీటే తీసుకున్నాం. ఈ ఫండమెంటల్ అనే మెయిన్ షీట్ని అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకుంది చూడండి ఒకసారి. ఈ ఫండమెంటల్లో మనకు మెయిన్ ఫ్యాక్టర్ ఏంటిది, దిస్ ద స్టాక్ అనేది ఈజ్ ఏ కీవర్డ్. సో ఇందులో అన్ని స్టాక్స్ నేమ్స్ ఉన్నాయి. సో ఇది దీంతో కూడా దీనిలో స్టాక్ ఉంది, ఇందులో స్టాక్ ఉంది, ఈ అసెట్స్లో కూడా స్టాక్ అనే నేమ్ ఉంది, ఇందులో కూడా స్టాక్ నేమ్ ఉంది, సో ఇందులో కూడా స్టాక్ నేమ్ ఉంది. దిస్ ఇస్ ద ఐడి
అంటే ఒక టేబుల్కి ఉన్న ఇంకో టేబుల్కి లింక్ చేయడానికి ఉన్న ఐడి కామన్ ఫ్యాక్టర్ ఏముందంటే స్టాక్. ఈ స్టాక్తోని ఇక్కడున్న స్టాక్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడున్న పవర్ బి అనేది అప్డేట్ పవర్ బి అనేది ఆటోమేటిక్గా రిలేషన్షిప్ అనే మోడల్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో అంతకుముందు ప్రీవియస్ ఉన్న మోడల్లో మనమే లైక్ ఇలా ఉందనుకో, ఈ స్టాక్తో నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకో, సో నేను ఈ స్టాక్ని తీసుకొచ్చుకొని ఈ స్టాక్తోనే ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. చేస్తే నీకు ఆల్రెడీ ఇచ్చేసింది. ఇక్కడ ఏమని ఇచ్చేసింది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడ స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉంది, ఇక్కడ ఉన్న నేమ్స్ కామన్ ఫ్యాక్టర్స్. సో ఆల్రెడీ ఇది ఏమైంది, దెర్ ఈస్ ఆల్రెడీ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ 2 కాలమ్స్. సో ఈ కాలమ్తో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది రిలేషన్షిప్. సో ఇది అనేది అప్డేట్ ఫ్యూచర్లో వస్తుంది. ఒకవేళ ఓల్డ్ ఫ్యూచర్ ఉంటే మాత్రం మీరున్న కామన్ ఫ్యాక్టర్ ఉన్న ఏదైతే ఉందో ఐడి, దాంతో మేజర్గా ఉన్న షీట్తోని మిగతా షీట్లను మీరు లింక్ చేయాలి. లింక్ చేస్తే ఒక్క ఫంక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్లైసర్ యూజ్ చేసాం, ఒక ఫంక్షనల్ స్లైసర్ యూజ్ చేస్తే స్లైస్లో ఒక ఫ్యాక్టర్ మనం సెలెక్ట్ చేసుకుంటే అది అన్ని షీట్లో కూడా వర్కౌట్ అవుతుంది. నువ్వు ఏ షీట్లో ఏ డేటా తీసుకున్నా ఆ షీట్కు రిప్లికేట్ అవుతూ డేటా నీకు షో చేస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇది రిలేషన్షిప్ మోడల్. ఇది ఇస్ ద బెస్ట్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. సో నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పవర్ బిలో డిఫరెంట్ షీట్స్, డిఫరెంట్ డేటా, బల్క్ డేటా, మల్టీ లేయర్ డేటా యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా షీట్ అంటే టేబుల్ టు టేబుల్ని రిలేషన్షిప్ మోడల్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలంటే కామన్ షీట్ తీసుకోవాలి. కామన్ షీట్ అంటే మెయిన్ షీట్. ఆ మెయిన్ షీట్ యొక్క డేటా పారామీటర్ ఉంటుంది చూసినా, ఆ పారామీటర్ని మీరు తీసేసుకొని ఆ పారామీటర్ అనేది ఒక ఐడి, ఆ ఐడితోని ఇంకో షీట్ యొక్క ఐడితోని కామన్ ఫ్యాక్టర్ ఉన్న దాంతో ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఎస్టాబ్లిష్ అయ్యి షీట్ మొత్తానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ స్టాక్ నేమ్ అనేది ఒక స్లైసర్ తీసుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మిగతా ఉన్న షీట్లు కూడా దాని విధంగా వర్కౌట్ అవుతుంటాయి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ ద పవర్ బి. సో ఇప్పుడు మనం చూడాలి నువ్వు ఎలా రిప్రజెంట్ చేద్దాం అనుకున్నావు డాష్ బోర్డ్ ఎలా చూపడం. నేనేమనుకున్నా అంటే దీనిలో ఫస్ట్ నాకు డిఫరెంట్ స్టాక్స్ ఉన్నాయి. ఇది స్మాల్ డాటా కాబట్టి ఓకే, నాకు ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ రావచ్చు. ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీ ఉంది, ఏరో ట్రాన్స్ఫర్ ఉంది, తర్వాత ఏరోస్పేస్ ఉంది, తర్వాత కోల్ ఇండస్ట్రీ ఉంది, తర్వాత అగ్రికల్చర్ ఉంది, తర్వాత హెల్త్ కేర్ ఉంది. సో డిఫరెంట్ ఇండస్ట్రీ వస్తాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ డేటా తీసుకుంటే అది నీకు చాలా బల్క్ డేటా ఉంటుంది కాబట్టి దాన్ని నువ్వు సింపుల్ వేగా సెలెక్ట్ చేసుకునే విధంగా, ఈజీగా విజిబుల్ అయ్యే విధంగా చూపెట్టాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏం చేస్తానంటే ఒక స్లైసర్ క్రియేట్ చేస్తున్నాను. స్లైసర్ ఏంటంటే, సో నాకు స్లైసర్ కావాలి. స్లైసర్ అనేది ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ అ స్లైసర్. సో నేను ఈ స్లైసర్ తీసేసుకొని స్లైసర్లో నా ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే నుంచి ఇండస్ట్రియల్ సెక్షన్. ఓకే, ఇండస్ట్రీ తీసుకుంటాను. సో స్లైసర్లో నేను ఇండస్ట్రీ యాడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా నువ్వు యాడ్ చేసుకుంటే డిఫరెంట్ ఇండస్ట్రీ కూడా రావచ్చు. ఈ ఈ లిస్ట్ అనేది చాలా ఎక్కువ ఉండవచ్చు. ఇండస్ట్రీ అనేది చాలా ఉంటాయి, డిఫరెంట్ ఇండస్ట్రీ. ఇప్పుడంటే స్మాల్ డేటా ఉంది, కానీ ఒక బిగ్ డేటా తీసుకున్నప్పుడు చాలా డిఫరెంట్ ఇండస్ట్రీ ఉంటాయి. సో నాకు ఈ విధంగా అవసరం లేదు. సో నాకేం ఉండాలంటే డ్రాప్ డౌన్లో ఉండాలి. సో నేను దీన్ని డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది స్టైల్ అనేది వెర్టికల్ లిస్ట్లో ఉంది, నాకు డ్రాప్ డౌన్లో కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్ ఇప్పుడు నాకు స్టీల్ సెలెక్ట్ చేసుకుని స్టీల్ సంబంధించిన డేటా మాత్రమే ఇక్కడ రిప్రజెంట్ కావాలి. సో ఆ విధంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, దిస్ ఇస్ ద స్లైసర్. తర్వాత మనం ఏమన్నా కలర్, విఎఫ్ఎక్స్, ఎడిట్ అనేది మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అయితే బేసిక్ మోడల్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. బేసిక్ డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాను. తర్వాత మనం కలర్స్, తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవన్నీ మనం తర్వాత వర్క్ చేస్తాం. ఫంట్ స్టైల్. ఓకే, తర్వాత నాకు ఇంకో స్లైసర్ కావాలి. ఇంకో స్లైసర్ దేనికంటే స్టాక్స్ని, నేను పర్టికులర్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్నే కాపీ చేసుకొని దీన్ని కూడా పేజ్ చేసుకోవచ్చు. నీకు 2 షీట్స్ వస్తాయి. సో ఇందులో ఉన్న డేటా ఏంటిది, ఇండస్ట్రీ కాబట్టి నేను దీనిలో స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాను. సో నీకు స్టాక్ అనేది వెర్టికల్ లేయర్లో ఇట్లా వచ్చేసింది. కానీ నాకు ఇలా రావద్దు. నాకు ఎలా రావాలి, లిస్ట్ వ్యూలో రావాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ స్టీల్ సెలెక్ట్ చేసుకున్న స్టీల్ సంబంధించిన నాకు లిస్ట్ అనేది ఇక్కడ రావాలి, స్టాక్ నేమ్స్ రావాలి. సో దీనికి మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోయి నేను సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైనా ఏది చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోండి. స్లైసర్ సిట్టింగ్ ఉంది. సో నాకు డ్రాప్ డౌన్ కాకుండా వెర్టికల్ లిస్ట్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ పెట్టామంటే అన్నీ వస్తాయి. నేను స్టీలే సెలెక్ట్ చేసుకున్నాను. స్టీల్ సంబంధించిన కంపెనీస్ అన్నీ ఇక్కడ నీకు కనిపిస్తాయి. ఓకే, స్టీల్ రిలేటెడ్ కంపెనీస్ అని ఇలా వస్తాయి. సో దిస్ ఈజ్ అ స్లైసర్ వర్క్. అంటే స్లైసర్ ఎలా వర్క్ చేస్తా అంటే, సో ఓవరాల్ ఉన్న చార్ట్స్కు, డాష్ బోర్డ్స్కి అన్నిటికీ ఇంటర్లింక్ అయ్యేది స్లైసర్ అనేది. సో ఇప్పుడు అన్ని డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి, వాటికి రిలేషన్షిప్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అపోలోని సెలెక్ట్ చేసుకుంటే అపోలో ఉన్న ఫైనాన్షియల్ డిఫరెంట్ షీట్లో ఉన్న డేటా కూడా నీకు అపోలోకి సంబంధించిన ఫైనాన్షియల్ షీట్ వస్తుంది, షీట్ సంబంధించిన ఫండమెంటల్ వస్తుంది, అసెట్స్ వస్తాయి, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అన్నీ కూడా ఇక్కడ రిప్రజెంట్ అవుతాయి.
సో నెక్స్ట్ నేను ఏం చేయాలనుకున్నాను అంటే ఫస్ట్ నాకు దీనిని వెయిట్ మినిట్ కొంచెం ఇట్లా డౌన్ పెట్టేద్దాం. 10 స్టీల్ సంబంధించిన కంపెనీస్ మాత్రం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరో ట్రాన్స్పోర్ట్ ఇది ఇండస్ట్రీ పెట్టినా, సో దీనికి సంబంధించిన కంపెనీస్ మాత్రమే వస్తాయి. ఓకే, దిస్ ద ప్రాసెస్. నాకు ఇంత స్పేస్ అవసరం లేదంటే మీకు కొంచెం డౌన్ చేస్తాను. సో దిస్ ఇస్ ద ఇండస్ట్రీ వే. ఓకే, సో ఇది తర్వాత మనం విఎఫ్ఎక్స్ అనేది తర్వాత చేద్దాం. ఫస్ట్ అయితే బేసిక్ మోడల్ చేద్దాం, తర్వాత కలర్స్ ఫంట్ డిజైనింగ్ తర్వాత మనం చూసుకుందాం. ఓకే, ఫస్ట్ నాకు ఏమన్నా కావాలి, ఫండమెంటల్ ఉంది. ఫండమెంటల్ నాకు ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ నాకు రిప్రజెంట్ కావాలి. సో నేను దీన్ని ఏమనుకుంటున్నాను అంటే ఇట్లా 5x2 వేస్లో యూజ్ చేద్దాం అనుకుంటాం. అండ్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. కార్డ్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటనేది, కార్డ్ అనేది ఒక డాటాను సింగిల్ ఎంటిటీ డాటాను నీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. సో నాకు ఈ ఫండమెంటల్లో నాకు ఫస్ట్ ఏం కావాలి, కరెంట్ ఉన్న ప్రైస్ కావాలి. సో కరెంట్ ప్రైస్ వచ్చింది. సో ఇక్కడ సమ్ అని చూపిస్తుంది దేనికైనా, ఎందుకంటే అది టోటల్గా సమ్ చేస్తుంటుంది. సో ఈ కార్డులో ఉన్నది ఏంటంటే నువ్వు యావరేజ్ చూసుకోవచ్చు, మీడియన్ యూజ్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ చూపించచ్చు. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ నువ్వు ఇక్కడ చూపించచ్చు. సో నేను దీన్ని ఇంకా చిన్న చేస్తాను. సో ఇక్కడ మనం ఫార్మాట్కి వెళ్ళి ఈ కాల్అవుట్ వాల్యూ ఉందా, ఈ పెద్ద బిగ్ వాల్యూ, దీన్ని నేను ఇంకా చిన్న చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే నేను ఉన్న స్పేస్లో మొత్తాన్ని రిప్రజెంట్ చేయాలనుకున్నాను నీట్గా. ఇది 18 పెట్టేస్తాం. తర్వాత కేటగిరీ వాల్యూ 10 పెట్టేస్తాం. కలర్ వచ్చి వైట్ ఇస్తాం. దీన్ని కూడా కలర్ వచ్చి వైట్ ఇచ్చేస్తాం. ఇది బోల్డ్ పెట్టేస్తాం, ఇది బోల్డ్ పెట్టేస్తాం. సో వాల్యూస్ కనబడుతున్నాయంటే నేను ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఈ బ్యాక్గ్రౌండ్ బ్లూ చేస్తాం. చూడండి ఎలా అనిపిస్తుంది. ఓకే, సో దీన్ని కొంచెం డౌన్ చేసి ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఇస్ ఇస్ 1. మనకు మొత్తం ఎన్ని కావాలి, 10 ఉన్నాయి. 2 3 4 5 6 and 7. ఓకే, దిస్ మొత్తం టోటల్ 7 నేను రిప్రజెంట్ చేస్తాను. ఇది మనకు ఇక్కడ వచ్చి ఫండమెంటల్ అనాలిసిస్. సో నేను ఇక్కడ కొంచెం టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే, దీన్ని 12 ఇచ్చేసి బోల్డ్ ఇచ్చేసి దీనికి నేను ఒక కలర్ ఇచ్చేస్తాను. మీ ఇష్టం ఏదైనా కలర్ ఇవ్వండి. ఇది ఫండమెంటల్ అనాలిసిస్. సో ఇది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇదంతా ఫండమెంటల్ అనాలిసిస్. సో అండ్ ఇది స్టాక్ కోడ్ నేమ్. ఓకే, ఇక్కడ వచ్చి మనకు ఫస్ట్ వచ్చింది ఏంటిది, కరెంట్ ప్రైస్. సో ప్రజెంట్ ఉన్న ప్రైస్ అంటే కరెంట్ ప్రైస్. సో దీన్ని ఇక్కడ మనం ఇక్కడ రీనేమ్ చేసుకోవచ్చు. అక్కడ కరెంట్ ప్రైస్ వచ్చింది. సో ఇక్కడ నేను ఏమైంది అంటే సెకండ్లో కరెంట్ ప్రైస్ కాదు నాకు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే మార్కెట్ క్యాపిటల్. సో ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ వస్తుంది. సో ఇది మార్కెట్ క్యాపిటల్. సో ఇక్కడ వచ్చి నాకు ఏమవుతుందంటే మార్కెట్ క్యాపిటల్ తర్వాత పి రావాలి, స్టాక్ పి. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్, స్టాక్ పి. సో స్టాక్ పి అనేది, ఈ స్టాక్ అనేది 0 ఉంది, బ్లాంక్ ఉంది. సో వేరే దానికి ఉండవచ్చు. ఓకే, సో తర్వాత దీనికి వచ్చి ఇక్కడ ఏమి ఇస్తామంటే బుక్ వాల్యూ. సో ప్రజెంట్ బుక్ వాల్యూ ఎంత అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ప్రజెంట్ బుక్ వాల్యూ ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఏం చేద్దాం, సారీ బుక్ వాల్యూ రీనేమ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే హై అండ్ లో వాల్యూస్. ఓకే, ఇయర్లీ ఎంత హై ఉంది, ఎంత లో వెళ్ళిపోయింది. సో ఇది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఆర్ఓఐ ఇద్దాం అనుకున్నాం.
సో హై లో వచ్చింది. ఇక్కడ మనం ఆర్ఓ వేద్దాం. సో ఆర్ఓ ఎంత ఉంది అంటే నియర్లీ ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ఈక్విటీ ఎంత ఉంది. సో ఇక్కడ వచ్చి ఆర్ఓసి. సో దిస్ ఇస్ ఆర్ఓసి. ఓకే, దిస్ ఇస్ ఆర్ఓఐ ఆర్ఓసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మార్కెట్ తీసుకో, ఇంకోటి తీసుకో. సో ఇలా నీకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఫండమెంటల్ కాబట్టి, ఈ స్టాక్ కాబట్టి మీకు డైరెక్ట్ వాల్యూ చూపిస్తుంది. నెక్స్ట్ ఈ ఫండమెంటల్ అనేది షీట్ అయిపోయింది మనకు. సో దాన్ని మన ఇక్కడ రిప్రజెంటేషన్. సో నాకు నెక్స్ట్ ఏం కావాలంటే నాకు క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ కావాలి. సో నేను ఇదే షీట్ తీసుకొని ఇది కాపీ చేసుకొని, సో నేను నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నా అని ఇక్కడ చూపిస్తాను. పర్ఫార్మెన్స్లో మనకి ఏమున్నాయి, స్టాక్ వైజ్ అంటే క్వార్టర్లీ ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందో సో ఆ డాటా ఉంది. సో నేను దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా అంటే ఇంకో కలర్ చేంజ్ చేద్దాం ఫస్ట్. ఇది ఇంకో సెగ్మెంట్ కాబట్టి ఇక్కడ నేను రెడ్ కలర్ ఇచ్చాను. సో దిస్ ఇస్ అ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకున్నా అంటే మ్యాట్రిక్స్ ఇవ్వచ్చు. సో మ్యాట్రిక్స్ వైజ్ కూడా ఇవ్వచ్చు లేదా టేబుల్ ఇవ్వచ్చు. సో క్వార్టర్లీ కాబట్టి ఇది చాలా ఎక్కువ డాటా కాబట్టి నేను మ్యాట్రిక్స్ ఇస్తాను. సో మ్యాట్రిక్స్ ఇవ్వచ్చు. సో మ్యాట్రిక్స్ ఇస్ ఇండికేటెడ్ బట్ రో అగ్నేష్ ద కాలం. సో రోను కాలంను కంపేర్ చేస్తూ మీకు మ్యాట్రిక్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో తర్వాత స్టార్ట్ చేస్తుంటే మనకి ఎక్కడి నుంచి డేటా ఉంది, 2022 నుంచి ఉంది, 23, 24, 21, 22, 23, 24, 21. సో ఇట్లా మంత్లీ వైజ్ ఉందండి. ఇది 6th మంత్, ఇది 9th మంత్, ఇది 3rd మంత్, ఇది తర్వాత ఇది 12th మంత్. సో నేను అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్వార్టర్లీ ఇది 3 months డాటా అన్నమాట, ఎవ్రీ 3 monthsకి. సో ఇలా ఉంది. సో ఓకే, సో దీన్ని నేను ఈజీలీ పర్ఫార్మెన్స్ కూడా రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది డాటా సిమిలర్ లైక్ డాటా. సో నాకు ఇది సెట్ అవుతుంది. లాస్ట్ చూద్దాం నేను. సో ఈ టేబుల్ డిజైన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే షీట్ తీసుకొని సో ఇది ఇండికేటెడ్ యాన్యువల్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఈ డేటాలో మనకు ఏం కావాలి, యాన్యువల్ డేటా కావాలి. క్వార్టర్లీ అయిపోయింది, యాన్యువల్ డేటా చూసుకుంటే యాన్యువల్ రెవెన్యూ, దిస్ ఇస్ ద డేటా. సో మనం ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనిలో పారామీటర్ తీసేయండి, ఈ ఇయర్స్ అన్ని తీసేయండి. ఇక్కడ వచ్చి 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. ఓకే, సో నెక్స్ట్ పారామీటర్స్. సో దీని డేటా ఇలా చూసుకోవచ్చు, విజిబిలిటీ ఉంటుంది. ఓకే, సో వీటికి సమ్ అనేది చాలా నేమ్ అనేది సమ్ అనేది ఉంది. సో వీటికి సమ్ అవసరం లేదు, మనం రీనేమ్ చేద్దాం వీటికి. అసెట్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. డేటా ఎలా ఉంది. సో అసెట్స్లో ఏమున్నాయి, ఈక్విటీ, రిజర్వ్స్, మరి అదర్స్ లియబిలిటీ, టోటల్ లియబిలిటీ, ఫిక్స్డ్ అసెట్స్,
అండ్ ఓకే. సో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మొత్తం అసెట్స్కి? 1 2 3 4 5 6 7 ఫ్యాక్టర్స్. అసెట్స్. సో ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే మాకు డేటాలో చూస్తే సో నేను అసెట్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇయర్ వైజ్ చూపిస్తుంది. సో మాకు 3 సెక్షన్స్ అయిపోయినాయి. సో యాన్యువల్ రెవెన్యూ అయిపోయింది, అసెట్స్ అయిపోయింది. సో క్యాష్ ఫ్లోస్ ఉంది, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంది. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ నేను గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. సో గ్రాఫ్ అంటే నేను బార్ చార్ట్ ఇద్దాం అనుకున్నాను. సో ఈ బార్ చార్ట్లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం చూద్దాం. సో నేను ఇందులో వచ్చి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంది. సో నేను ఇక్కడ వచ్చి సో వాట్ ఆర్ ద పారామీటర్స్ ఏమేమి ఉన్నాయో సో వాటిని నేను ఎక్స్ యాక్సిల్ ఇద్దాం అనుకున్నా. సో లేకుంటే హీట్ మ్యాప్ కూడా ఇవ్వచ్చు. సో ఇది సమ్ తీసుకుంటుంది కాబట్టి మనకు సమ్ అవసరం లేదు. సో నో క్యాలిక్యులేషన్ కింద తీసుకుందాం. సో ఇది కూడా నో క్యాలిక్యులేషన్ కింద తీసుకుంది. సో ఈ సమ్ మనం అవ్వలేదు విషయాన్ని. సో నాకు ఈ హెడర్స్ అవసరం లేదు. సో నేను టేబుల్ యొక్క ఫార్మాట్లోకి వెళ్ళి డాటా లేబుల్స్ కూడా అవసరం లేదు. సో లెజెండ్స్ ఆఫ్ చేస్తున్నా. ఓకే లెజెండ్స్ ఓకే. దిస్
టైటిల్ ఆఫ్ చేస్తున్నా, టైటిల్ వద్దు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే రెడ్ ఇండికేటెడ్ 2023. సో 2023. సో ఇది 2022, ఇది 2024, 23 అండ్ 22. సో వాటిని కరెక్ట్ ఆర్డర్లో మనం ఉంచుదాం. తర్వాత నాకు యాక్సెస్ కూడా అవసరం లేదు. వై యాక్సెస్ వాల్యూస్ కావాలి, కానీ ఎక్స్ యాక్సెస్ వాల్యూస్ అయితే నాకు అవసరం లేదు. ఓకే, సో ఇది ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్. సో ప్రమోటర్స్ ది ఇయర్ ఆఫ్ 2023లో 8.3 ఉంటే ఓవరాల్గా 8.38 అయ్యారు. తర్వాత 8.38 అంతే మెయింటెనెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ రీటైల్ చూసారనుకో, పబ్లిక్ 0.23 ఉండే ఇన్ ఇయర్ ఆఫ్ 2023. సో 13/12/2022లో 8.36 ఉన్నారు, 9.06. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. సో దిస్ ఇస్ ద కేస్. సో దీన్ని మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. Okay, so this is a shareholder pattern. Shareholding pattern for the particular stock. Next వచ్చి ఇది quarterly. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ JSW స్టీల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సో దాని ప్యాటర్న్ ఎలా ఉంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సో దాని ప్యాటర్న్ ఎలా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 13/9/2024లో 66.67% ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ అనేది 33.33% చేంజ్ అయిపోయింది. సో FIS 8.29%, 8.32%, 31లో 12, 31/12 2021లో 8.32, 8.29, 8.16. సో ఇట్లా డిఫరెంట్
పారామీటర్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చి మిస్ అయిన ప్యాటర్న్ ఏంది, అన్యువల్ రెవెన్యూ అయిపోయింది, అసెట్స్ అయిపోయింది, క్యాష్ ఫ్లోస్ అయిపోయింది. క్యాష్ ఫ్లోస్ రాలే, క్యాష్ ఫ్లోస్ కూడా ఉంది, రేషియోస్ ఉంది. సో క్యాష్ ఫ్లోస్లో ఓన్లీ జస్ట్ ఈ 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి, రేషియోస్లో సో ఈ 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో క్యాష్ ఫ్లోస్ నేను ఎలా రిప్రజెంట్ చేస్తున్నా చూడండి. సో ఓకే, మళ్ళీ ఒక కార్డు యూజ్ చేస్తున్నాను. సో దీనికి క్యాష్ ఫ్లోస్ యూజ్ చేసుకొని చూడండి క్యాష్ ఫ్లోస్ ఎలా వస్తాం. ఇన్వెస్టింగ్ యాక్టివిటీ నుంచి ఎంత వచ్చింది ఇయర్లీ వైజ్. సో వీటికి మనం సమ్ చేద్దాం. ఓకే, సో దీన్ని నేను ఇక్కడ అడ్జస్ట్ చేసేసాను. అడ్జస్ట్ సెలెక్ట్ తీసుకోవాలి, అది స్టాక్ కోడ్. సో దీన్ని ఇంకొంచెం తగ్గిస్తాను, ఏదో అడ్జస్ట్ చేసాను. సో దిస్ ఇస్ ద క్యాష్ ఆపరేటింగ్ యాక్టివిటీ. చూస్తే ఎలా ఉంది, నెట్ క్యాష్ ఫ్లో ఎలా ఉంది, ఉంటుంది కానీ మైనస్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ a cash flow activity. And another thing is ఇంకోటి ఏం చేసేది మనకు రేషియో యాక్టివిటీ. సో రేషియో యాక్టివిటీ ఏముంది, 1 2 3 4 5 6 7 అంటే 6 ఫ్యాక్టర్స్ మనం చూపెట్టాలి. వర్కింగ్ క్యాపిటల్ ఎలా ఉంది. ఓకే, సో దీనికి కూడా నేను సేమ్ షీట్ తీసుకుంటాను. ఓకే, దీనికి వచ్చి మనకు దీనికి ఏం కావాలి, మనకు రేషియోస్ ఇస్తాం. సో రేషియోస్ యాడ్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద రేషియో. సో డేస్ పేయబుల్ ఎంత ఉంది ఇయర్లీ వైజ్, సో ఇన్వెంటరీ డేస్ ఎలా ఉంది, సో డెబిటర్ డేస్ ఎలా ఉంది, సో ఆర్ఓసి ఎలా ఉంది. సో ఇయర్ ఆన్ ఇయర్, సో 23 0.11% ఉంది, 0.13 110. సో ఇది క్యాష్ కన్వెన్సివ్ సైకిల్ ఎలా ఉంది, సో ఇది వర్కింగ్ క్యాపిటల్ ఎలా ఉంది. సో వర్కింగ్ క్యాపిటల్ అనేది ఈ మధ్యలో ఇంక్రీజ్ అయింది 10%. సో దిస్ ఇస్ ద వే. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. సో కొంచెం
సో ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్స్. ఇప్పుడు మనం గ్రాఫిక్ వెళ్ళారు. సో ఇది డాటా, ఎవ్రీ డాటాను మనం ఇక్కడ ఫిక్స్ చేసాం. సో బట్ నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నాను అంటే గ్రాఫికల్గా రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. సో గ్రాఫికల్ రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ దీనికి నేను విఎఫ్ఎక్స్ క్రియేట్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ స్టైల్. సో నాకు కాల్అవుట్ వాల్యూస్ వచ్చి నాకు వైట్ కావాలి, సారీ వైట్ వద్దాం. సో థిక్ బ్లూ పెడదాం. సో దీనికి నేను జెండాలో తీసుకొచ్చుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి, సో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి లైట్ రెడ్ ఇస్తాను. సో ఇది బాగాలేదు. సో దీనిలో విజువల్గా కొంచెం ట్రాన్స్పరెంట్ పెట్టిస్తాం. సో ఈ విజువల్లో ఇది వచ్చి నేను వైట్ ఇచ్చేస్తా. సో ఈ పోర్ట్లు ఇచ్చేసాను, ఇది కూడా వైట్ ఇచ్చేసాను. బోర్డ్ తర్వాత డ్రై కానీ సో రెడ్ మీద బ్లాక్ బాగుంటుంది. వైట్ వేద్దాం. కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ ఉంటుంది. సో ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఇస్ బ్యాక్గ్రౌండ్ వచ్చేది ఇద్దాం. చూద్దాం, వేరే థీమ్ చేంజ్ చేసినప్పుడు బాగుంటుంది. సో దీనికి కూడా కలర్ చేంజ్ చేద్దాం. దీని బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇచ్చేద్దాం. వచ్చేసి సో వైట్, వైట్
ఓకే, దిస్ ఇస్ ద వే. సో ఇది చాలా హైలైట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద. ఓకే, దీన్ని కూడా చేంజ్ చేద్దాం. ఇక్కడ వచ్చి బ్లూ వేయడం. Okay, so this is the overall thing. We continue the fundamental analysis.
ఇది ద స్ట్రక్చర్. సో దీన్ని ఓవరాల్గా మనం వేఫెక్ట్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ఫైన్. సో ఇక్కడ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టీల్ సెలెక్ట్ తీసుకున్నాం. స్టీల్ రిలేటెడ్ కంపెనీస్ వస్తాయి. సో ఇది కొంచెం మనకు కలర్ అనేది లేఅవుట్ వాల్యూ ఇది మనం బయట పెడతాం. ఓకే, ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఓవరాల్గా ఇది మన పర్ఫార్మెన్స్. సో ఇక్కడ చూస్తే క్యాష్ ఆపరేటింగ్ యాక్టివిటీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఎలా ఉంది పర్ఫార్మెన్స్. సో దిస్ ఇస్ ద రేషియో పర్ఫార్మెన్స్. సో రేషియో పర్ఫార్మెన్స్ ఏంటి, డేస్ పేయబుల్ ఎంత ఉంది. సో ఇక్కడ సమ్మ వస్తుంది. సో ఐ విల్ మేక్ ఇట్ చేంజ్. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ డాష్బోర్డ్. సో ఇంకా మీరు ఏమైనా కావాలని చేంజ్ చేసుకోవాలంటే సో యూ మేక్ ఇట్ అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెలెక్టింగ్ ద స్టీల్ ఇండస్ట్రీ, ఐఎమ్ సెలెక్టింగ్ ద JSW స్టీల్. సో JSW స్టీల్ fundamental current prices. So this will be only in what you call, so the value showing నాకు 1000 వస్తుంది కదా. సో దాన్ని నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే, యా. సో ఫండమెంటల్ చూస్తే ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చి JSW స్టీల్ 1006 రూపీస్ ఉంది. సో మార్కెట్ క్యాపిటల్ వచ్చి ఇది కూడా మనం 24,650 ఉంది. స్టాక్ PE వచ్చి 47.90 ఉంది. బుక్ వాల్యూ వచ్చి 326 అండ్ హై వాల్యూ వచ్చి 1063 అండ్ 762. ROE వచ్చి 0.12 అండ్ ROC వచ్చి 0.13. సో ఆపరేటింగ్ యాక్టివిటీ చూస్తే క్యాష్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ చూస్తే సో 2013 వరకు 5844 ఇన్ఫ్లో ఉంది. సో ఇలా ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకుంటే నెట్ క్యాష్ ఫ్లో ఎలా ఉంది. సో మైనస్లో ఉన్నది ఇప్పుడు 2013లో. తర్వాత 2024కు 7394 అనేది అవుట్ఫ్లో ఉంది. ఇన్ఫ్లో అయితే ఏం లేదు. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్షియల్ యాక్టివిటీలో -5005 ఉంది. ఇన్వెస్టింగ్ యాక్టివిటీలో సో 14467 మైనస్లో ఉంది. చూడండి, ఒకసారి కంపేర్ చేసుకోవడానికి ఎవ్రీ స్టాక్ అనేది ఈజీగా ఉంటుంది ఇక్కడ. సో డే పేయబుల్ చూసుకుంటే సో ఈ డే పేయబుల్ ఎంత పే చేస్తారు అని ఇయర్లీ వైజ్ ఇది సో ఇయర్లీ వైజ్ చూసుకుంటే ఎంత పే చేస్తారు, డెబిటర్ ఎంత ఉంది, ROC ఎంత ఉంది. సో దిస్ ఇస్ ద కేస్ ROC. సో వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉంది. సో వర్కింగ్ క్యాపిటల్ డేస్ 2023 -66 ఉంది. సో 2024 వరకు 10 వచ్చింది. సో స్టాక్ కూడా JSW స్టీల్ లిమిటెడ్. సో ఇక్కడ మనం ఇండస్ట్రీ సెలెక్ట్ తీసుకోవచ్చు, ఇక్కడ స్టాక్ సెలెక్ట్ తీసుకోవచ్చు, ఎన్ని స్టాక్స్ ఉంటాయని. సో తర్వాత ఇది క్వార్టర్లీ పర్ఫార్మెన్స్. సో 2022-30 జూన్ మంత్. ఇది జూన్ మంత్లో సేల్స్ ఎంత ఉంది, ఎక్స్పెన్స్ ఎంత ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఎంత, డిప్రిషియేషన్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత,
ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ నెట్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దిస్ ఈజ్ ద వే. సో ఇయర్ ఆన్ ఇయర్లీ ఇప్పుడు 13/6/2022 కంపేర్ చేస్తే 13/6/2023లో ఈ క్వార్టర్ కంపేర్ చేస్తే ఎంత ఇంటూ 3 times నెట్ ప్రాఫిట్ అనేది జనరేట్ చేశారు. సో ఇలా కంపారిజన్ చేసుకోవాలి. సో ఇలా కంపారిజన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్, దిస్ ఈజ్ యాన్యువల్ పర్ఫార్మెన్స్. సో 2013తో కంపేర్ చేస్తే 2024కు ప్రాఫిట్ ఎంత ఉంది, ఇక్కడ దగ్గర 2000 crores రెవెన్యూ జనరేట్ చేసారు. సో ప్యాట్ జనరేట్ చేసారు. కానీ 2014లో డిక్రీజ్ అయింది, 2015లో ఇంక్రీజ్ అయింది, 2016 అయితే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, 2017లో పాజిటివ్ 5,000 crores అంటే అప్ టు 8 times. తర్వాత ఇది 76 ఇట్లా ఎంత ఇంక్రీజ్ అయిందో ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. ఓకే, సో దిస్ ఈస్ అవే యాన్యువల్ పర్ఫార్మెన్స్. సో అసెట్స్ ఎంత క్రియేట్ చేసుకున్నారు. సో ఇయర్ ఆన్ ఇయర్లే 2024 సో వేరియన్స్ అదర్ అసెట్స్ ఎంత ఉంది, టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయి, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. టోటల్ లియబిలిటీస్ ఎంత ఉంది, టోటల్ అసెట్స్ ఎంత ఉంది, రిజర్వ్లు ఎంత ఉన్నాయి. సో ఇది మనం కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ షేర్ హోల్డర్ ప్యాటర్న్. అన్నీ చేసుకోవాలి. ఓకే, షేర్ హోల్డర్ ప్యాటర్న్ తీసుకున్నాం అనుకో. సో ప్రమోటర్స్ ఎంత ఉండే, ఇది 2023-12. సో ఇది 22కు 23 సేమ్ క్వార్టర్లో 8.30 ఉండే, ఇక్కడ 8.37 అంటే డిక్రీజ్ అయింది. 23తో కంపేర్ చేస్తే 22 అనేది చాలా డిక్రీజ్ అయింది. సో దిస్ ఇస్ ద వే వీఆర్ కంపేరింగ్ అన్నట్టు. ఓకే, సో దిస్ ఇస్ ద ఓవరాల్ థింగ్. సో డాష్బోర్డ్ ఇండికేటింగ్ quarterly performance, start with fundamental analysis, cash reserves and ratios, and annual performance, assets and shareholder pattern. సో ఇట్లా ఎవ్రీ ఇండస్ట్రీ మనం కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. సో మీకు ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్లో కూడా చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద వే. ఓకే, నాకు అనుకుంటా అర్థమైంది అనుకుంటా. అసలు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఈజీగా